రే చిన్న ఇట్రా. ఏరా రిపబ్లిక్ డే కదా, స్కూల్కి ఏం వెళ్ళలేదు? ఓ అదా, స్కూల్లో సార్లు రిపబ్లిక్ డే గురించి చెప్పిందే చెప్తున్నారు, అందుకే వెళ్ళాలని లేదు. రిపబ్లిక్ డే కోసం తెలుసుకోవాలి కదరా. సరే, మీరు నాకు రిపబ్లిక్ డే గురించి చెప్పండి. అందరూ చెప్పేది కాకుండా నాకు సింపుల్గా చెప్పండి. నీకు నేను సింపుల్గా చెప్పాలా? సరే విను. రిపబ్లిక్ డే అంటే హక్కులు. హక్కులా అంటే? మాట్లాడే హక్కు. అనియా అది నా సెల్లనియా. ఏంట్రా ఏంటో చూపు, ఫోన్ తీసుకున్నట్టు ఎక్కడని చెప్పామంటే 4 కోసేస్తాను నాకు కొడక. చదువుకునే హక్కు. రేయ్ ఓ 2 బీర్లు పట్టుకురారా. అన్నయ్య చదువుతానన్నయ్య. బొక్కలో చదువు ఏం చదువుతావురా? ఓటు వేసే హక్కు. ఈ ఓటేస్తే మా నాయకుడు ఓడిపోతాడ్రా, అది ఈయన చంపేస్తే మా నాయకుడు గెలుస్తాడ్రా, ఈ నోటేయకుండా చేస్తాడ్రా. అంతేనా? ఇంకా ఉన్నాయి విధులు, ఇంకా సమానత్వం. విధులు సమానత్వమా? ఈ రోజు రిపబ్లిక్ డే అంటరా, అన్న మనకు పని చెప్పాడు. రిపబ్లిక్ డేకి ఎంతమంది చంపమన్నారా? జాతర కూడా కొడక. కానీ అవి ఇప్పుడు ఎవరు పాటించట్లేదు కదా. నిజమే, కానీ అవి పాటించకపోతే ఏమవుద్దో నాకు తెలుసు. ఏమవుద్ది? మా ఫ్రెండ్స్ 2 ఉండేవాళ్ళు. మీరు చేసింది కరెక్ట్ కాదురా, నాశనం అయిపోతారు. నా మాట వినండి రా. నాశనం అయిపోతే మేమే కదరా నాశనం అయ్యేది, నీకేంట్రా బాధ, దిగే ఎక్కడి నుంచి. మనం చేసే తప్పులు దేవుడైనా క్షమిస్తాడేమో కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికీ క్షమించదు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఒకడేమో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, ఇంకోడు ఎక్కడున్నాడో కూడా తెలియదు.